మహాలక్ష్మి మంత్రానికి ధనవశ్యం చేసే శక్తి ఉందని మన అందరికీ తెలుసు. అలాగే కొందరి జీవితంలో ధనం ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే ధనం ఉండదు, ధనము ఆరోగ్యము ఉన్న మనశ్శాంతి ఉండదు. ఇలా అన్ని రకములైన కోరిక తీరాలనుకుంటే అన్ని రకములైన మహాలక్ష్మి స్వరూప మంత్రాలు మనము చెప్పాలి. ఒక మహాలక్ష్మి మంత్రం చెబితే ధన లాభం ఏర్పడుతుంది, ఇంకొక మహాలక్ష్మి మంత్రం చెబితే ఆయువు పెరుగుతుంది, ఇంకొక మహాలక్ష్మి మంత్రం చెబితే వివాహము జరుగుతుంది. ఇలా ఎన్నో మహాలక్ష్మి మంత్రాలన్నీ కూడా ఒక్క చోట పోగేసిన స్తోత్రమే ఈ మహాలక్ష్మి స్తోత్రం. ఓం శుద్ధ లక్ష్మ్యై బుద్ధిలక్ష్మ్యై వరలక్ష్మ్యై నమో నమః. నమస్తే సౌభాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. వచో లక్ష్మ్యై కావ్యలక్ష్మ్యై గానలక్ష్మ్యై నమో నమః. నమస్తే శృంగారలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః. నమస్తే అష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. గృహలక్ష్మ్యై గ్రామలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై నమో నమః. నమస్తే సామ్రాజ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. శాంతలక్ష్మ్యై దాంతలక్ష్మ్యై క్షాంతలక్ష్మ్యై నమో నమః. నమోస్తు ఆత్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. సత్యలక్ష్మ్యై దయాలక్ష్మ్యై సౌఖ్యలక్ష్మ్యై నమో నమః. నమః పాతివ్రత్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. గజలక్ష్మ్యై రాజలక్ష్మ్యై తేజోలక్ష్మ్యై నమో నమః. నమః సర్వోత్కర్షలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. సత్వలక్ష్మ్యై తత్వలక్ష్మ్యై బోధలక్ష్మ్యై నమో నమః. నమస్తే విజ్ఞానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. ధైర్యలక్ష్మ్యై వీర్యలక్ష్మ్యై ధైర్యలక్ష్మ్యై నమో నమః. నమస్తేస్తు ఔదార్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. సిద్ధిలక్ష్మ్యై రుద్ధిలక్ష్మ్యై విద్యాలక్ష్మ్యై నమో నమః. నమస్తే కళ్యాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. కీర్తిలక్ష్మ్యై మూర్తిలక్ష్మ్యై వర్చోలక్ష్మ్యై నమో నమః. నమస్తే త్వనంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. జపలక్ష్మ్యై తపోలక్ష్మ్యై వ్రతలక్ష్మ్యై నమో నమః. నమస్తే వైరాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. మంత్రలక్ష్మ్యై తంత్రలక్ష్మ్యై యంత్రలక్ష్మ్యై నమో నమః. నమో గురుకృపాలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. సభాలక్ష్మ్యై ప్రభాలక్ష్మ్యై కళాలక్ష్మ్యై నమో నమః. నమస్తే లావణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. వేదలక్ష్మ్యై నాదలక్ష్మ్యై శాస్త్రలక్ష్మ్యై నమో నమః. నమస్తే వేదాంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. క్షేత్రలక్ష్మ్యై తీర్థలక్ష్మ్యై వేదిలక్ష్మ్యై నమో నమః. నమస్తే సంతానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. శక్తిలక్ష్మ్యై భక్తిలక్ష్మ్యై ముక్తిలక్ష్మ్యై నమో నమః. నమస్తే త్రిమూర్తిలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. నమశ్చక్రరాజలక్ష్మ్యై ఆదిలక్ష్మ్యై నమో నమః. నమో బ్రహ్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి అన్నదానికి ఉదాహరణ వేదములో ఉన్నది. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. అంటే లక్ష్మీ కటాక్షం అంటే ధనం ఒక్కటే కాదు, ధనము ధాన్యము బహుపుత్ర లాభం ఇంకా శత సంవత్సరం దీర్ఘ ఆయు ఇవన్నీ కలిపితేనే లక్ష్మీ కటాక్షం. ఇలా అన్ని రకములైన ఫలితం మనకు ఇవ్వగలిగే ఈ మహాలక్ష్మి స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.